ఈ నెల 27న హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎలకతుర్తి మండలంలోని చింతలపల్లిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా 25 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటాలు చేశారని, మిలియన్ మార్చ్ సకల ధరల సమ్మెతో కేంద్రాన్ని కదిలించిందని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఆవిర్భవించిందని అన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని, రైతులకు, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని అన్నారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన ఘనత కేసీఆర్ది అని అన్నారు. ఎలకతుర్తిలో ఈ నెల 27న జరగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు భవిష్యత్తు గురించి దిశానిర్దేశం చేయనున్నారని, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని అన్నారు. మండలంలోని 17 గ్రామాల నుండి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని, అందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో రజతోత్సవ మహాసభ నిర్వహించడం సంతోషంగా ఉందని, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామాన స్వచ్ఛందంగా తరలివస్తామని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంవత్సరంన్నర కాలంలోనే చాలా వ్యతిరేకత ఏర్పడిందని, రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త వినితారెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఆకావరం భవానీ, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, సాంబారి కొవరయ్య, మాజీ సర్పంచులు సన్నీల వెంకటేశం, బోయిని శ్రీనివాస్, నాయకులు పెద్దపల్లి అరుణ్, బెజ్జంకి రాంబాబు, ముక్కెర సదానందం, పెనుకుల తిరుపతి, ఆకవరం శివప్రసాద్, హనుమాల సత్యనారాయణ, గ్రామ శాఖల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు టీఆర్ఎస్ పార్టీ యొక్క రజతోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మన మండలి నుంచి యొక్క కార్యకర్త తరలింపు కోసం ఏర్పాటు చేసిన యొక్క చిగురుమామిడి మండల కార్యకర్త సమావేశం ఈరోజు జరిగింది. దీనిలో మా మండలానికి ఇచ్చినటువంటి టార్గెట్ 2500 అంటే దాదాపు 5000 మంది కార్యకర్తలు మేము స్వచ్ఛందంగా వస్తామని చెప్పి మా గ్రామ శాఖ అధ్యక్షుడు, మా యొక్క గ్రామం లీడర్లు, మండలి లీడర్ తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి ఈ యొక్క ప్రజల్లో మోసపూరిత హామీలతో, 6 గ్యారంటీలతో, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన 15 నెలల లోపలే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నో మనకు అర్థమవుతుంది. ఈ యొక్క వ్యతిరేక సందర్భంగా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు మేము ప్రజలకు అండంగా ఉంటాం అనే యొక్క ధైర్యం చెప్పేందుకే దాదాపు ఈ నెల 27లో భారీ బహిరంగ సభ దాదాపు 20 లక్షల మందితో సభ ఏర్పడడం జరుగుతుంది. అంచనాకు మించి అంటే మా మండలంలో 2500 మంది అనుకుంటే దాదాపు 5000 మంది అంటే ఇప్పుడు 20 లక్షల మంది అనుకుంటే దాదాపు 40 లక్షల వరకు కూడా చేరుతుందని అనిపిస్తుంది. కాబట్టి
ఈ నెల జరిగే భారీ బహిరంగ సభ ప్రజలకు ఒక ఆశయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో మెడలు వంచి ఇచ్చిన హామీలన్నీ రాష్ట్రంలో ఇచ్చిన పార్టీ మహిళలకు 2,500 కానీ 4,000 పింఛన్లు కానీ ఇస్తామని చెప్పి 6 గ్యారంటీల పేరిట అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ అని తర్వాత ఈ యొక్క రైతు భరోసా అని పేరు మార్చి రైతు బంధుది ఒక మోసపూరితంగా హామీ ఇచ్చి ఇంతవరకు రైతులకు ఒరిగిందేంలో రుణమాఫీ కూడా 40% కూడా ఎక్కడ కాలేదు. రైతు భరోసా కానీ అది 20% 10% కూడా మంది కూడా రైతులకు రాలేదు. కాబట్టి ఈ యొక్క అదేవిధంగా తులం బంగారం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ₹1,00,000 పాటు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని మోసపూరిత హామీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అది ఇంతవరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా రేపు జరిగే ఈ 27వ తారీఖున జరిగే భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలకు ఒక భరోసా కల్పించేందుకే మీ వెంబడి మేము ఉన్నాం అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఈ నెల 27న జరుగుతుంది. ఈ యొక్క భారీ సభకు మండలంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా కలిసికట్టకుండా దాదాపు 5,000 మంది పోతారని చెప్పి వస్తారని చెప్పి తరలిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ మండలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నిటి కూడా మేము అడుగడున్న ఎండగడుతూ ప్రజలకు అనుకూలంగా దగ్గరలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండపాటికి కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాను. వరంగల్ బహిరంగ సభకు కదిలి రావాలని గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈరోజు చిగిరిమాడి మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మరి మా గ్రామశాఖ అధ్యక్షులు సర్పంచులు ముఖ్య నాయకులు అందరు కలిసి మేము వస్తాం మేమున్నాం అన్నా మీ వెనకని మాట్లాడి ఇక ఇక్కడి నుండి మరి మేము అనుకున్నది 25 మంది అనుకున్నాం తప్ప 5,000 మంది కంటే మేము తక్కువ రావు. మాకు ₹1 అవసరం లేదు. ఈ బహిరంగ సభకు మేము ఉచితంగా గులాబీ దండుగా కదిలి ఈ జెండా కప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా భారీ బహిరంగ సభకు మేమందరం చిగురుమాని మండలం నుంచి కదిలిస్తామని మా ముఖ్య కార్యకర్తలు మా అధ్యక్షులు మా సర్పంచులు అందరూ మాట ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చురుగ్గా మా నియోజకవర్గంలో నిజంగా మా ఎమ్మెల్యే గారు బాగా దీన్ని భారీగా తీసుకొని మరి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి వర్యులు మరి మా ఎమ్మెల్యే గారికి మాట్లాడి ఇక్కడ ఇన్ఛార్జిగా నిజంగా ఇలా గ్రౌండ్ అక్కడి ఆ ప్రాంతంలో రైతులందరూ మా సారు పోయి ఏర్పాటు చేయాలని ఇట్లా కావాలని అడగక ముందే అయ్యా మీరు ఏదో బహిరంగ సభ పెడుతున్నాడు కదా మన వరంగల్లో మేము ఇక్కడ మీకు పిలుస్తామని ప్రతి ఒక్క రైతు ముందుకు వచ్చి 1,500 ఎకరాల భూములను మరి వాళ్ళు సంతకాలు చేయించి అప్పటిదప్పుడు మరి ఎమ్మెల్యే గారు నిలబడి అక్కడ ఆ గ్రౌండ్ ఏర్పాటు చేసి మరి ఇప్పటి సుధా ఎమ్మెల్యే గారు మరి ఒక క్షణం పని తీరకుండా ఆ గ్రౌండ్ వద్దనే ఉండి మరి ఏంటి ఏర్పాట్లన్నీ చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి నిజంగా మేము అనుకుంటున్నామంటే ఇవాళ మా ఎమ్మెల్యే గారి అదృష్టమే. ఇక్కడ మాకు భారీ బహిరంగ సభ మా జిల్లాలో మా నియోజకవర్గం జరిగిందంటే మేము నిజంగా మొక్కవలసిన మా కేసీఆర్ గారిని ఎప్పుడు ఎన్నడూ వేయన సభలో మరి ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వాలు చేసే దుర్మార్గతనాలకు నిజంగా సింహం గర్జించినట్టుగా కేసీఆర్ గారు 14 నెలల నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం మీద ఎలాంటి మాట మాట్లాడకుండా మరి ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రభుత్వం చేసే పనుల మీద ఒక్కసారి మాట్లాడలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అయ్యా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో చెప్తున్నాం మొదలు చెప్తున్నావా ఇది మోసపూరి ప్రభుత్వం. ఇది ఏ రోజు ప్రజలకు న్యాయం చేయది. ఫస్ట్ రైతాంగాన్ని మోసం చేయాలంటే ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో జరిగింది కదే ఇప్పుడు జరిగింది కదే మళ్ళీ గ్రామాలలో సొరపడ్డరు. ఇక ఎందుకంటే ఎక్కడేం దిక్కులే చూస్తే ఫెయిల్డ్ అయిపోయింది వ్యవస్థ అంతా అని గ్రామాలలో ఎగబడి వాళ్ళు ఇష్టమైన మాటలు మాట్లాడకుండా వ్యవస్థ ఉంది. కాబట్టి మేము ఈ భారీ బహిరంగ సభకు నిజంగా వరంగల్లో రేపు దరిదాపుగా
20 లక్షల మందితోని ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము అందరం కదిలి వస్తామని జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై సతీష్ బాబు, జై సతీష్ బాబు. మండల కేంద్రంలో మండల అధ్యక్షుని గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్నాహక సమావేశము గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పెద్ద బహిరంగ సభను పెద్ద మొత్తంలో ప్రజలు హాజరయ్యి ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు ఏదో కొత్తదనంతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకొని దానివల్ల కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ మాది అనే వాదంతో అతిపెద్ద ప్రజా పార్టీగా నెలకొన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూడా ముందుకు నడుస్తుంది టీఆర్ఎస్ పార్టీ. గౌరవనీయులు తెలంగాణ ప్రజల కోసం పనిచేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజల ఆశయాల కోసం పాటుపడ్డ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు అయితే చేతల్లోనే చూపించి ప్రజలకు అనుగుణంగా పనులు చేసి ప్రజలకు అనుగుణంగా పనిచేసిన గౌరవనీయులు శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రజల ఆశయాల కోసం మళ్ళీ పనిచేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. మరి పార్టీ సమావేశాన్నే కాదు ప్రజల ఆశయాలతో కూడా మేము ముందుకు వెళ్తామని మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వస్తుందని ఆశిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.